ఎవరంటారు? ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాను. సో ఎందుకు వై పవన్ కళ్యాణ్ గారు, వై నాట్ జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఎవ్రీవన్ ఈస్ న్యూ చేంజ్ కదా, అతను కొద్దిగా ఎలిజిబుల్, సో బికాస్ అతను ఎడ్యుకేటెడ్. సో ఏపీలో ఒక న్యూ చేంజ్ రావాలి అంటారా? మేబీ. ఓకే, ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే టీడీపీ మరి వీళ్ళతో కలవడం జరిగింది కదా, సో దానిపై మీ యొక్క ఒపీనియన్ ఏమంటారు? ఎవరు కావాలో వాళ్ళు దే ఆర్ డూయింగ్ న్యూ థింగ్స్. సో ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా తెలిసిన వాళ్ళు, సో హీ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. సో కెన్ ఇఫ్ హీ బికమ్స్ అ సీఎం, హీ కెన్ రూల్ ద స్టేట్ వెల్. సో మరి ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి, సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కువగా వాళ్ళకే సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారా ఫ్రమ్ జనాల నుండి? మేబీ. ఓకే, సో ఫైన్. ఇక మీరేం చెప్పాలి అనుకున్నారు? ఏపీలో ఇంకా ఏం డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? I think maximum of the roads and పథకాలు పెట్టడం ఫస్ట్. పథకాలు మానేయాలంటారు. పథకాలు మానేస్తే మరి అంత పీపుల్కి అంతా ఓకే అంటారా? బికాస్ everyone is becoming lazy of the schemes. Okay. So if that reduces, so many of the people go to work, and many of the children should not get any taps or work because they get addicted to that taps and they may misuse that. ఓకే, సో ఇన్ కేస్ కనుక మీరు చెప్పిన స్కీమ్స్ అన్నీ కూడా తీసేస్తే, సో అప్పుడు జనాల నుండి ఓటింగ్ వెళ్తుంది అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? మేబీ. యా, వెళ్ళొచ్చు అంటారు. మేబీ. సో అప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేయాలి అంటారు ఓవరాల్గా ఏపీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ జాబ్స్ పరంగా చాలా తక్కువ ఉన్నాయి ఇటుపక్క ఐటీ. సో ఇఫ్ ఇట్ డెవలప్స్ ఐటీ, సో మేమైతే నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం ఒక చెన్నై లేంకో బెంగళూరు వెళ్దాం చదువుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ మంచి యూనివర్సిటీస్ ఉంటే ఇక్కడ చదువుకుంటాం. సో యూనివర్సిటీస్ డెవలప్ చేసి ప్లేస్మెంట్స్ ఇక్కడ మంచిగా ఉంటే ఇక్కడ చదువుకుంటాం. సో ఎన్ఐటీస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఏదైనా బిల్డప్ చేస్తే సో మాకు ఉపయోగపడుతుంది మా లాంటి కాలేజ్ స్టూడెంట్స్కి. ఓకే, సో మరి ఈసారి ఎలక్షన్స్లో బలమైన నాయకులు ఎవరంటారు? హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్ వన్? ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు. మరి ఓటుకు నోటు లేకుండా ఏ ప్రభుత్వం గెలిచే అవకాశం ఉంది? ఈ రాజకీయాల్లో ఓటుకు నోటు అనేది చాలా కామన్, బట్ ఈసారి అవకాశం అయితే జనసేన ఖచ్చితంగా ఓటుకు లోటు లేకుండా గెలిచే అవకాశం అయితే అది ఒక్కడే అర్హత ఉంది. జగన్ గారి నవరత్నాల వల్ల, సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం ఎంతవరకు అభివృద్ధి చెందింది అనుకోవచ్చు? అభివృద్ధి సంక్షేమ పరంగా ఇప్పుడు కూడా అభివృద్ధి చెందిందంటే చెత్తకో పన్ను వేస్తున్నారు, చెత్త పైన ఆ భారం మళ్ళీ మనమే భరిస్తామని నేను అనుకుంటాను. మనకిచ్చే ఫలితాన్ని తిరిగి మన నుంచే తీసుకుంటున్నారు అనిపిస్తుంది. ఒక అభివృద్ధేతర మీద ఇచ్చే ఏదైనా సరే అది తిరిగి మళ్ళీ ప్రజలే భరించాలి. అది ఏదైనా అది పన్నుల ద్వారా అయినా సరే, ఏ విధంగా అయినా సరే మళ్ళీ ప్రజలే భరించాలి. అదే అభివృద్ధిపరమైన ఒక బ్రిడ్జ్ ద్వారా సంథింగ్ ఒక రోడ్ల ద్వారా వేస్తే ప్రభుత్వానికి తిరిగి ఆదాయం వస్తుంది. దాన్ని మూలధన పెట్టుబడి అంటారు. అలాంటి పెట్టుబడి పెడితే గవర్నమెంట్ కూడా డెవలప్ అవుతుంది. యువతకి ఉద్యోగాలు దొరికితే ఆటోమేటిక్గా జీవనాధారం అనేది పెరుగుతుంది. జీవనాధారం పెరిగి ఆటోమేటిక్గా రాష్ట్రం డెవలప్ అవుతుంది. బట్ ఇలా సంక్షేమం చేయడం వల్ల అది సంక్షేమం అనేది దానివల్ల వచ్చే లాభం అయితే లేదనుకుంటున్నాను. మరి మన ప్రజలు డబ్బులకి ఓటు తీసుకుంటున్నారు, అది కరెక్టే అనుకోవచ్చు? అది ఎక్కడే కాదండి, అది మన రాజ్యాంగం చెప్తుంది ఓటుకి నోటు అనేది తప్పు అని. మరి దాన్ని చెప్పైతే ఆ స్థాయి నాకు లేదు, దాని గురించి మాట్లాడేది కూడా నాకు లేదు. జగన్కి జనాల్లో ఇంత అసంతృప్తి ఉన్నా సరే 175 సీట్లకి 175 సీట్లు గెలుస్తామంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? దాని గురించి నో కామెంట్స్ మేడం. 175కి 170 అది ఒక ఆయన, దాన్ని మనం ఏం చెప్పలేను. సర్వేలని మీ సర్వే చెప్పారా? సర్వేలైనా అలా చెప్తారు మేడం. ప్రజెంట్ ఆయన అధికారులు ఉన్నారు కాబట్టి ఏ సర్వేలైనా ఆయనకి అనుకూలంగానే చెప్తారు. ఇంకా అది మేము అనుకుంటాం. మూడు రాజధానులు రాష్ట్రం వచ్చి 3.5 సంవత్సరాలు అయింది ఉన్న ఒక రాజధాని గురించి ఏం పట్టించుకోవాలి. ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏం చెప్పాలంటే ఎక్కడ ఏం చెప్పాలనేది తెలియట్లేదు. ఒక రాజధాని గురించి అవకాశం లేని దీనికి 3 రాజధానుల గురించి ఏం మాట్లాడతాం. ముందు పాలన బాగుందా, ఈ పాలన బాగుందా? మ్యాక్సిమం సంక్షేమ పరంగా అయితే ఈ పాలన బాగుంది, డెవలప్మెంట్కి పరంగా అయితే లాస్ట్ ప్రభుత్వం బాగుంది. మరి 2 days సమ్మిట్ జరిగింది కదా, దానివల్ల ఎటువంటి లాభం ఉందనుకోవచ్చా? దానివల్ల ఏం లాభం లేదు మేడం. మాకు భోజనాలు పెట్టారు, అంతకుమించి పెద్ద లాభమే లేదు మాకు తెలిసినంత వరకు. మరి చివరిగా ఒక నాయకుడిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటారు? ఇప్పుడున్న నాయకుల్లో మినిమం అయినా అవి ఉన్నాయి అనుకోవచ్చా? నాయకుల్లో ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే నిస్వార్థంగా, తన స్వార్థం కోసం కాకుండా, అధికారులు ఉన్నంతసేపు తన స్వార్థం కాకుండా, తన భవిష్యత్తు స్వార్థం కాకుండా, తన ఫ్యామిలీ స్వార్థం కాకుండా, ఆయన ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలకై వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రజలకై ఉన్న అధికారంలో ఉన్నంత కాలం కూడా ప్రజల కోసమే ఆలోచించే విధంగా ఒక నాయుడిగా డైనమిక్గా, ఎవరికి భయపడకుండా, ఎవరికి లొంగకుండా, ఏ కేంద్ర ప్రభుత్వానికి కూడా లొంగకుండా, ఏకాంత ప్రభుత్వం కాకుండా, కేంద్రీకృత ప్రభుత్వం కాకుండా ప్రజల కోసమే పరిపాలన చేసే నాయకుడిగా, డైనమిక్గా చేసే నాయకుడై ఉండాలి. ప్రజలకు సంక్షేమం కోసం, క్షేమం కోసమే ఉన్న అధికారులు ఉన్నంత కాలం కూడా వాళ్ళ కోసమే పరితపించే విధంగా ఉంటే నిజమైన నాయకుల లక్షణాలు నేను అనుకుంటున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.